దేవుడు ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది అన్నట్లుగా కరువు కాలంలో తృప్తిగా ఉన్నటువంటి ఒక స్త్రీని చూసుకుని మనం ప్రారంభిస్తాం. నేను త్వరలోనే ముగించాలని ఇష్టపడుతున్నాను. మొదటి రాజులు 17వ అధ్యాయము 8 నుంచి 16 వరకు. ఆమె సారేపతను ఊరికి పోయి అచ్చట ఉండుము, నిన్ను పోషించుటకు అచ్చటనున్న యొక్క విధవరాలికి నేను సెలవిచ్చి తిని. అందుకతడు లేచి సారేపతనకు పోయి పట్టణపు గమని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి. చాలు తల్లి, ఇదంతా కరువు కాలము వచ్చింది. అదంతా చదివితే మీకు మరి ఏలియా చాలా ఆకలితో ఉన్నాడు. దేవుని బిడ్డలు ఆకలి కొని ఇండుట నాన్న యేసయ్య చూస్తూ ఉండేవారు కాదు. ఇబ్బందుల్లో ఉంటే చూస్తూ ఉండేవారు కాదు. దేవునిని నమ్ముకొని అంచెలంచెలుగా ప్రార్థన చేసి ఇటు లోకము ఇటు దేవుడు అని ఆచరించే వారి కోసం నేను మాట్లాడడం లేదు. దేవుని మీద పూర్తిగా ఆధారపడినటువంటి బిడ్డలకి ఏ మేలు కొదువై ఉండదని వాక్యము సెలవిస్తుంది. ఆ కొదువై ఉండనటువంటి వాక్యం ఈరోజు మనం ధ్యానించుకుందాము. ఏలియా పూర్తిగా దేవుని మీద ఆధారపడినటువంటి బిడ్డ, అవునా? దేవునికి మరి మనుషులకు దేవునికి మధ్యవర్తిగా ప్రవక్తగా ఉన్నటువంటి ఏలియా మంచి ఆకలి కొన్నారు. అక్కడ ఏలియా ఆకలి కొన్నప్పుడు ప్రభు చూచారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు చూచి ప్రభు కలుగు చేసుకున్నారు ఆయన శరీరంలోకి. ఆయన ఆకలి కొన్నారని, నేను ఆకలి కొన్నాను ప్రభువా, ఇదేంటి నీ కొరకు నిలబడ్డాను కదా అని అక్కడ అన్నారా? లేదు. ఆయన ఆకలి కొని ఉండుట ప్రభు ఎరిగి ఉన్నారు. నీవు ఇబ్బందుల్లో పడి ఉండుట దేవుని ఎరిగి ఉండాలి. నువ్వు ఆపదల్లో ఉంటుట దేవుని ఎరిగి ఉండాలి. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో దేవుడు ఎరిగి ఉండాలి. ఎప్పుడు ఎరిగి ఉంటారంటే నీ హృదయంలోకి దేవుడు వచ్చినప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. హృదయం నీకుంది. ఆదివారం హృదయం దేవుని పెట్టుకుంటున్నావు. ఉన్న 6 రోజులు కూడా ఆడెవరినో పెట్టుకుంటున్నావు. దేవుడు నీ కార్యం ఎలా చేస్తారు? ఎలా చేస్తారు నీ కార్యము? కానీ ఏలి ఎలా పెట్టుకోలేదే. కరువు కాలంలో దేవుడు ఒక పేద విధవరాల్ని, ఆ విధవరాలు కూడా పరిస్థితి ఇక్కడ రాసి పెట్టారు, అంతే మనం చదవలేము. కానీ ఆ యొక్క వివరించేస్తున్నాను పరిశుద్ధాత్మ దేవుడు ఆ రాయించినటువంటి సన్నివేశాన్ని. ఒక పేద విధవరాల్ని కాపాడుకున్నాడు. అది కూడా కరువు కాలంలో ఉంది. ఆమె కూడా కష్టకాలంలో ఉంది. కష్టకాలంలో వారు మర్ర పెట్టగా ఆయన మొర ఆలకించాడు. నువ్వు బాధలో ఉండి మొర్ర పెట్టాలా? నీ మొర్ర ఏమై ఉండాలి? సగం లోకంలో సగం దేవుని మీద కాదు, పూర్తిగా ఆయన మీద ఆధారపడిపోయి ఉండి ఆయనకి మొర్ర పెట్టు. ఆయన నీకెంటనే ఉత్తరం ఇస్తారు. ఆమె ద్వారా ఉన్నవి లేనట్లుగా, లేని ఉన్నట్లుగా చేసే దేవుడు. అక్కడ కరువు కాలంలో ఏమీ లేదు. కొంత బుడ్డి, కొంత నీళ్ళు, కొన్ని నీళ్ళే ఉన్నాయి, కొంత పిండి ఉన్నది. ఆ కరువు కాలంలో కూడా అక్కడ సంతృప్తిగా ఆ కుటుంబాన్ని ఏలియాని కూడా పోషించి దేవుడు మహిమపరచబడి చప్పలు కొట్టి దేవుని మహిమపద్దాం. ఆ పేద విధవరాలకి చేసినటువంటి దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీ బాధలు కలుగు చేసుకుని నీ కుటుంబంలోకి దేవుడు మరి జోక్యం చేసుకోలేరా? చేసుకుంటారు. పూర్తిగా నువ్వు ఆయన మీద ఆధారపడి ఉండాలి. పూర్తిగా ఆధారపడి ఉండాలి. ఎవరు విడిచినా నిన్ను ప్రేమించే దేవుడే విడవడు. నా అనుభవం మీద నేను చెప్తున్నా. ఎవరు విడవని బిడ్డలు దూరంగా ఉండనివ్వండి. ఉన్నారు ఎవరు అక్కడికి రారు తల్లి. బిడ్డలు అక్కడికి రారు, సమయానికి అక్కడికి రారు. రావాలనుకున్న పరిస్థితులు రావు. నీకు అక్కరగా ఉండి నిన్ను నడిపించేది నా యేసు ప్రభు ఒక్కరు మాత్రమే. నీ కరువు కాలంలో నిన్ను తృప్తిగా పెంచేది నా దేవుడు ఒక్కరు మాత్రమే. ఆయన్నే మనం వెతకాలి. ఆయన వెతకము, ఆయన మనం గట్టిగా పట్టుకొని మనం ముందు నడుస్తూ ఆయన వెనక నడుస్తారు. ఒక్కొక్కసారి ఆయన ముందు నడుస్తూ మనం వెనక నడిపిస్తారు. అలాగే ఏలియాని నడిపించారు. ఏలియాని బట్టి ఆ పేద విధవరాలి కుటుంబాన్ని కూడా కరువు కాలంలో పోషించాడు. హల్లెలూయా. అక్కడ ఏమీ లేదు, కానీ నా దేవుడు కలుగు చేసుకుని లేకపోయినా ఉన్నట్టుగా 3.5 సంవత్సరాలు పోషించారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యం అస్తమాలు చెప్తూ ఉండేవారు, అస్తమాలు చెప్తూ ఉండేవారు. ఈ వాక్యము ధ్యానించుకున్నప్పుడు నాకు నేనే ఆరాధన చేసుకుని పుస్తకము బైబిల్ కూడా తడిచిపోయింది. అవును ప్రభు, అవును ప్రభు. నేను 3 సంవత్సరాల నరకం అనుభవించాను. ఆయన పోగొట్టుకొని తర్వాత నాతో మాట్లాడావు కదా ప్రభు. నాతో మాట్లాడు, నా బిడ్డలతో కూడా మాట్లాడాలి ప్రభా. అందుకే నన్ను ఉంచావు. నేను గట్టిగా, నేను బలముగా, నేను ఏదైనా నమ్ముతున్నానంటే అయ్యో మరి ప్రభు నందు దగ్గరికి మీ అయ్యగారు వెళ్ళిపోయిన తర్వాత దేవుడు ఉన్నారు, ఆయన కలుగు చేసుకుంటారు. ఎప్పుడునంటే అంచెంచెలుగా మనం ప్రార్థన చేసినప్పుడు కాదు, పూర్తిగా ఆయన మీద ఆధారపడిపోయినప్పుడు. ఆ పూర్తిగా ఆయన మీద ఆధారపడిపోవటము దేవుడు పరిస్థితుల బట్టి నేర్పుతారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామమునకే మహిమ కలుగును గాక.
చనిపోదాము, నాకేమీ లేదు ఏలియా, నీకు తెలుసు కదా, నేను చనిపోదామని అన్నప్పుడు నా జీవము తోడు, నా దేవుని తోడు, నువ్వు వెళ్ళి నాకు ముందు తీసుకునిరా. హల్లెలూయా. అక్కడ ఎంత తృప్తి ఇచ్చారండి, ఎన్ని కుటుంబాలని పోషించారు దేవుడు అక్కడ. రేపు చనిపోతాము, ఇంక ఈ రాత్రికే ఉంది అన్ని దాని కుటుంబాన్ని కూడా దేవుడు పోషించి దేవుడి యాజకుడైనటువంటి ఏలియాని కూడా పోషించారు. లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా చేసే శక్తిమంతుడు. హల్లెలూయా, హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపద్దామా. కరువు కాలంలో సారేపతి విధవరాల్ని తృప్తిగా పోషించినటువంటి దేవుడు. నీకేమీ లేవని అనుకుంటున్నావు, దేవుని మీద నువ్వు ఆధారపడు. పూర్తిగా ఏలియా మీద ఆధారపడిపోయింది, ఏలియా మాట మీద ఆధారపడిపోయింది, ఏలియా దేవుని మీద ఆధారపడిపోయాడు. హల్లెలూయా. దేవుడు ఎంత మర్మం గల దేవుడు. మంచి కాలంలో తృప్తిగా ఆ కుటుంబాన్ని పోషించి దేవుని నామానికి మహిమ తెచ్చుకున్నారు. రెండవదిగా మనం చూస్తే అపజయములో మరి విజయము కలుగు చేసినటువంటి దేవుడు. మొదటి సమూయేలు 17వ అధ్యాయము 12 నుంచి 50 వరకు ఈ రకంగా ఉంటుంది తల్లి. రెండు వచనాలు చదవండి. 40వ వచనం నుంచి 52 వరకు చదవండి. తన కర్ర చేత పట్టుకుని ఏటిలోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకుని తన యొద్దనున్న చిక్కములో నుంచుకుని ఒడిసెలు చేత పట్టుకుని ఆ ఫిలిష్తీయుని చేరు వరకు పోయెను. డాలు మోయేవాడు తనకు ముందు నడువగా ఆ ఫిలిష్తీయుడు బయలుదేరి దావీదు దగ్గరకు వచ్చి చుట్టూ పారచూచి దావీదును కనుగొని అతడు బాలుడై ఎర్రటి వాడును రూపసి ఉండుట చూచి అతన్ని తృణీకరించెను. ఫిలిష్తీయుడు కర్ర తీసుకుని, నీవు నా మీదకి వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరిట దావీదును శపించెను. చాలు తల్లి. ఇక్కడ మనకి అంశం అందు కూడా చాలా సార్లు రెఫరెన్స్ ద్వారా, వాక్యం ద్వారా విన్నాము. మరి ఇశ్రాయేలు బిడ్డల్ని హేళన చేస్తున్నారు, మీరు జాగ్రత్తగా వినాలి. ఇక్కడ ఫిలిష్తీయులు ఇశ్రాయేలు బిడ్డల్ని హేళన చేస్తున్నారట. హేళన చేస్తున్నారు. ఎవరు వస్తారో రండి మా మీదకి, ఎవరు నన్ను ఎదిరిస్తారో రండి అని హేళన చేస్తున్నాడట. మీ అందరికీ కూడా హృదయానికి టచ్ అయ్యే వాక్యం ఇది. రోషము, ఆత్మీయ రోషము, పౌరుషం ఉంటే మీరు అక్కడ దేవుని నామాన్ని అవమానపరచకుండా బ్రతకాలనే ఈ వచనము దేవుడు మనకిచ్చారు. హల్లెలూయా. దేవుని నామాన్ని దూషిస్తున్నాడు అక్కడ. ఒక అన్యుడు, ఒక విగ్రహారాధికుడు, ఎందుకు పనికిరాని వాడు దూషిస్తుంటే దావీదుకు ఉన్నటువంటి అన్నదమ్ములందరూ మంచి పొజిషన్లో ఉద్యోగంలో ఉన్న వాళ్ళు కూడా అల్లిపోయారట. అక్కడ దాకా ఎందుకు, ఆ ఇశ్రాయేలు రాజు కూడా అల్లిపోయాడట. నా బాలుడైనటువంటి మరి దావీదు రూపవసుడు, అందమైనటువంటి వాడు, నా ఫిలిష్తీయులు నా యేసు ప్రభుని, నా ఇశ్రాయేలు ప్రజల్ని దూషిస్తాకి వీడెవ్వడు. వయసు ఎంత? బాలుడు, మా అయితే 17 సంవత్సరాలు ఉండొచ్చు. రోషము కలిగిందట. ఏ రోషము? ఆత్మీయ రోషము. ఆత్మీయ రోషము కలిగి ఒకే ఒక్కడు దావీదు పైకి లేచాడు. నేను కుక్కను అనుకుంటున్నావా అని అక్కడ హేళన చేశాడు. అవును, నువ్వు కుక్కవే. నా దేవుని దృష్టిలో నువ్వు కుక్కవే. నిజమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు కలిగినటువంటి నేను ఇశ్రాయేలీయుడను. హల్లెలూయా. రోషము కలిగి నీ సాక్ష్యము బయట ఉన్న వారికి చెప్పవా? అర్థమవుతుందా? అర్థమైన వాళ్ళందరూ చప్పలు కొట్టండి దేవుని నామానికి మహిమకరంగా. ఏ సంగమ ప్రభు బహు సమీపంగా వస్తున్నారు. రాక అన్నీ కూడా సూచనలు జరుగుతున్నాయి. సూచనలు జరిగినంత మాత్రాన ప్రభు వచ్చేస్తారని కూడా నమ్మకం లేదని కూడా వాక్యము సెలవిస్తుంది. ప్రతి చోట సాక్షిగా నిలబడిపోవాలి. ప్రతి చోట దేవుణ్ణి నేను ఘనపరిచే బిడ్డగా ఉండాలి. నువ్వు ఇల్లు కడుతున్నావా, దేవుని నామానికి మహిమకర్మగా ఉండాలి. నువ్వు పనిలో నోరు విప్పుతున్నావా, అక్కడ దేవుని నామానికి మహిమకర్మగా మాట్లాడాలి. అప్పుడే దావీదు ఫిలిష్తీయుని ఎదిరించినట్లుగా నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదని ప్రభు మాట్లాడినట్లుగా నీకు వ్యతిరేకముగా, నువ్వు ప్రేమించే దేవుడికి వ్యతిరేకముగా అన్యజనులు హేళన చేస్తూ ఉన్నప్పుడు నువ్వు ఏకీభవించవంటే వాళ్ళలో కూడా నీవు కలిసినట్లుగానే అర్థం చేసుకో. మిమ్మల్ని బట్టి కదా నా నామము. ఎవరిని బట్టి అన్నారు యేసయ్య? ప్రతి నెల బల్ల తీసుకుని, ప్రతి కూటల్లో పాలు పంపులు పొంది, ప్రతి వారము కానుకిచ్చి, ప్రతి వారము ప్రార్థనకు వచ్చి, ముసుకేసుకుని వాక్యం విని ఆరాధన చేసి వెళ్ళిపోయే నీ కొరకు నా కొరకేనంట దేవుని నామము అవమానపరచబడుతుందట. అది నీలో ఉన్నావా?
నీవున్నావా, నేనున్నానా? వాక్యం ఇంటూ సరి చేసుకుందాం. ఒక్కడ లేచాడు తల్లి ఫిలిష్తీయుడిని ఎదిరించుటకు. దేవుని శక్తి చేత, బలము చేత నీవు పని చేస్తున్నప్పుడు, అనేక మంది నీ మీద సటార్లు వేసినప్పుడు, దేవుని వాక్యము నీలో బలముగా పనిచేస్తే అందరికీ సమాధానము దావీదు చెప్పినట్లుగా నువ్వు చెప్పగలవు. హల్లెలూయా. ఆ సమాధానం చెప్పకుండా నీ వాళ్ళతో ఏకీభవిస్తున్నావంటే గొలియాతి అని అయ్యమనుకోవాలి. ఈ లెక్కను బట్టి నువ్వు కళ్ళారా చూస్తున్నావు పరిశుద్ధాత్మ దేవుణ్ణి, గొప్ప కార్యాలు నువ్వు చూస్తున్నావు. చనిపోయి పరముఖతో మరి అగ్ని రథాల మీద కొనుపోబడుతున్న నీ ఆత్మ తల్లి ఏ రీతిగా మోసుకెళ్ళిపోతుంటే, మీ ప్రార్థన బట్టి ఏ రీతిగా భూమి మీదకి తీసుకొచ్చారో అది నీ కళ్ళారా నువ్వు చూసావు. ఏం చేస్తున్నావు బయటికి? ఒక్క ఆత్మనైనా కనలేకపోతున్నామంటే ఒకలో ప్రసవేదన లేదు దేవుని కొరకు. హల్లెలూయా. సంవత్సరాలు అయింది, క్రొత్త ఆత్మని నీవు వాక్యము చెప్పి మందిరానికి నడిపించలేకపోతున్నావనంటే గొలియాతుకి మనకి తేడా ఏమీ లేదు. అక్కడ గొలియాతు దేవుణ్ణి అమ్మి అక్కడ పోరాడుతున్నాడు. సౌలు, దావీదు అన్నలు దేవుణ్ణి అమ్మేసుకున్నారు. సౌలు కూడా భయపడే అమ్మేసుకున్నాడు. ఎవరికి కూడా ఆత్మీయ రోషం లేదు. దేవుని పక్షముగా నిలబడేవారు ఒక్కరు లేరు. ఒక్క దావీదు మాత్రం నిలబడి పోరాడాడు. హల్లెలూయా, హల్లెలూయా. అపజయములో జయము సంపాదించాడు. హల్లెలూయా. పొద్దున లేచి నేను మొన్న తీసుకున్నాను కదా, దశమ భాగం అని అంటే మనకు వచ్చిన డబ్బుల్లో దేవునికి ఇచ్చేస్తే సరిపోతాం అనుకుంటున్నాము. కానీ దేవుని సమయము కూడా దశమ భాగంగా ఇవ్వాలని మరి కుటుంబ ఆశీర్వాద కూడికల్లో నేను మాట్లాడడం జరిగింది తల్లి. మొన్న వారం నుంచి ఈ వారం వరకు 21 నుంచి 29 వారం వరకు నీకు ఇచ్చినటువంటి 2 గంటల్లో ఏ ఒక్కరోజైనా ఒక్క అరగంట దేవుని కొరకు వాడబడ్డావా? చెప్పాలి. మీ ముందు బోళ్ళంత పరిచర్య ఉంది. ఎవరికైనా చెప్పగలిగావా? చెప్పవలే నువ్వు ఎక్కడెక్కడికి వెళ్తున్నావో. ఇదేనా మన సాక్ష్యం? ఆలోచించండి నా ప్రియ సంగమా. చెప్పవలే, నువ్వు చెప్పేస్తున్నావు దేవుని కోసము అని హేళన చేస్తున్నారా? అలాగే హేళన చేస్తున్నారని నువ్వు నోరు మూసుకుని ఊరుకుని నా దేవుని కప్పెట్టేస్తున్నావా? దావీదు అన్నలు కప్పెట్టేసినట్లుగా దేవుని నామాన్ని మహిమపరచకుండా ఒక్కసారి ఆలోచన చెయ్యి. దేవుడు అపజయములో జయమిచ్చే దేవుడు. హల్లెలూయా. నువ్వు చెప్పుకుని పోవాలేనంటే రోజుకి నీకు ఇచ్చిన 2 గంటలు కూడా సరిపోదు తల్లి. ఇంటికి వచ్చిన వారితో నువ్వు సాక్ష్యం చెప్పి నీ సమయాన్ని దేవునికి ఇవ్వాలని నీవు ఆశ కలిగి ఉండాలి. కానీ నీ సమయం నీకు సరిపోదు. ఎప్పటి నుంచైనా దేవుని సమయం దేవునికి ఇచ్చి నీ అపజయంలో జయము పొందుకునేలాగా మనం ముందుకు పోరాడాలి. హల్లెలూయా. 2వ రాజులు 4వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు గట్టిగా చదివి వినిపిద్దాం. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడేనని నా పనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసయ్యున్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకుని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొర్రపెట్టగా, ఎలీషా, నా వలన నీకేమి కావలను? నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమనెను. చాలు తల్లి. ఆమె చూస్తే 4వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు. ఆమె భార్య ఎవరు? ఒక మరి ఎలీషా యొక్క శిష్యుడు, అంటే ఒక పాస్టర్ గారు భార్య. పాస్టర్ గారు చనిపోయారు కొంత అప్పు చేసి. పాస్టర్ గారు ఎందుకు చనిపోయి ఉండుంటారో, అప్పులు ఎందుకు చేయవలసి వచ్చిందో మీకు ఏమన్నా ఆలోచన వచ్చిందా తల్లి? సంఘానికి కానీ, కూటాలు పెట్టడానికి కానీ, మందిరం కట్టడానికి కానీ ఎందుకు చేసి ఉంటాడు మరి అప్పులు. కానీ సడన్గా చనిపోయారు. ఆమె ఎక్కడికి వెళ్ళింది? ఎలీషా దగ్గరికి వెళ్ళింది, దైవజనుడి దగ్గరికి వెళ్ళింది, ప్రవక్త దగ్గరికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళి అడుగుతుంది, అయ్యా నా భర్త సడన్గా ఇలా చనిపోయారు, అప్పులు చేశారు, ఆ అప్పులు తీర్చడానికి నా బిడ్డలు తీసుకెళ్ళిపోతున్నాడు అప్పు ఇచ్చిన అతను అని మరి ఎలీషా దగ్గరికి, అంటే పాస్టర్ గారి దగ్గరికి వచ్చాడని చెప్పింది. హల్లెలూయా. నాకులాగా ఆయన ఏమి కూర్చుని లేయలేదు. ఎందుకు చేశాడమ్మా? పాస్టర్ ఎందుకు చేస్తారో ఇందుకే చేసి ఉంటారో ఆయన అర్థం చేసుకుని నీ ఇంటిలో ఏమి ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు మన సంఘంలో కూడా అనేక మంది అప్పులు చేసి వడ్డీలు కట్టలేక తిప్పలు పడిపోతూ వడ్డీల మీద వడ్డీలు ఆయా ఎలీషా అడిగినట్లుగానే ఇప్పుడు సంఘంలో చాలా మందికి కూడా నేను అడగడము చెప్పడం కూడా జరుగుతుంది. అప్పుల కోసం ప్రార్థన చేసేయాలి. మనం చాలా ఎగస్ట్రాలు పెట్టుకుంటాం. ఎదటి వాళ్ళు ఏదో అనుకుంటున్నారని పెట్టుకుంటాం, ఎదటి వాళ్ళు చిన్న చూపు చూస్తున్నారని ఖర్చులు పెట్టుకుంటాము. కానీ మన స్థితి ఏంటో ఆ స్థితిని బట్టే మనం ఖర్చు పెట్టుకోవాలి.
అని వాక్యం కూడా నీవెంతలో ఉందో అంతలోనే నువ్వు ఉండాలి. ఎగిరెగిరి మనం పడిగి అప్పులు చేసి అందరికి అవమానకరంగా మనం ఈ లోకంలో బ్రతకడానికి క్రైస్తవుడు ఎట్టే పరిస్థితిలో వీల్లేదు. నా ప్రియ సంగమా, అంత విలువైన మందిరము మనము కట్టుకున్నామనంటే ఒకళ్ళ దగ్గర దేహి అని చెయ్యి చాపకుండా దేవుడు కట్టమంటే కట్టాలి. దేవుని బిడ్డలకి కట్టమంటే ఇది మందిరం అవసరమంటే కట్టాలి తప్ప నేను ఏదో పక్కోళ్ళు ఎవరో కట్టేస్తున్నారో మాకు మందిరం లేకపోతే ఎలాగా. నాకు చిన్నతనము గోకారం నుంచి వచ్చి చాలామంది ఫెలోషిప్ పాస్టర్లు వస్తారు. స్వామిరాజు గారు చర్చి ఇంత చిన్నగా ఉందా, ఇంత పాక, ఇక్కడ ఈయన సేవ చేసిందని మేము రోషం కలిగి పౌరుషానికి పోయి మరి అప్పులు చేసి మందిరం కడితే ఏమవుతుంది తల్లి? అయ్యగారు వెళ్ళిపోయారు. ఆ అప్పులు ఎవరు తీర్చాలి? నా మీద పడాలి. నేను ఎవరికి తీర్చాలి? ఇలా రకరకాలుగా ఉంటుంది. మనం అప్పు చేసినప్పుడు దేవుణ్ణి అడగాలి. హల్లెలూయా, హల్లెలూయా. ముందుకెళ్ళమంటే మనం ముందుకు వెళ్ళాలి. దేవుడు ఉపాయము చెప్తారు. అపాయము చేసే దేవుడు ఎంత మాత్రము కాదు. నీకేదైనా బాధ కలిగితే నాది వద్దకు రండి, మోకరించి అడగండి, మీ సమస్తము నా మీదకి అప్పగించండి అంటున్నారు. హల్లెలూయా. కానీ అప్పుడు అప్పులు పోయిన తర్వాత యాజకుల దగ్గరికి వస్తాం. కానీ అంతకుముందే యాజకులు చెప్పిన మాట మనము వినము. అప్పుల్లో కూడా ఐశ్వర్యవంతురాలుగా చేశాడు ఆమెని. యాజకులు చెప్పినట్లుగా విన్నది, యాజకురాలు చెప్పినట్లుగా విన్నది. ఎలాగో ఖర్చు పెట్టాలో యాజకురాలు చెప్పినట్లుగా ఆ యొక్క పాస్టర్ గారు భార్య విన్నది. కాబట్టి అలాగను అప్పు తీర్చుకొని అనేక మందికి అప్పు ఇచ్చేదానిగా చేసింది. చప్పలు కొట్టి దేవుని మహిమపడదామా? నేను చెప్పే మాటలు కొంత బాధాకరంగా ఉంటున్నాయి. ఆత్మీయ తల్లిగా నేను చెప్పే మాటలు చెప్పుతుంటే కొంతమందికి అయిష్టంగా వింటున్నారు. ఆవిడ అలాగే చెప్పుదులే అనేవారు కూడా లేకపోలేదు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో. అనుకున్నా పర్వాలేదు, నాకు దేవుడు ఏది చెప్పమంటారో, నేను ఏది అనుభవించానో, ఏది తిన్నానో, ఎలాగ ఆకలి తీర్చుకున్నానో, ఎలాగ అప్పులు తీర్చుకున్నానో, ఎలాగ నేను ముందుకు సాగుతున్నానో, ఎలాగ దేవుని వైపు చేతులు చాచానో నేను అనుభవించిన తర్వాతే మీకు చెప్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కరనే ఇక్కడ మన దగ్గరలో కూర్చున్న మరి విశ్వాసుల్లో కూడా అయ్యగారు కొంతమంది విశ్వాసులు వచ్చి అడిగారు. అనేక మంది చర్చిలు కట్టడానికి నన్ను రమ్మన్నారండి, కానుకలు సందాలు అడగడానికి. నేను వెళ్తాను అయ్యగారు, పాస్టర్ గారు ఏం చేయమంటారో అని మన సంఘంలో వ్యక్తులే అడిగారు అంటే అయ్యగారిని. అమ్మా ఇలాగ అడిగారు పలానా బిడ్డలు అని. మన దేవుడు ఎవరు కాదు, ఎంత మాత్రమో నేను దానికి ఒప్పుకోను తల్లి, ఎంత ఒప్పుకోను. నేను అలాగా చందాలు అడుగుతాకు వచ్చిన వాళ్ళకి కూడా పూర్తిగా నేను వాక్యం చెప్పి వాళ్ళని మంచి మాటలతో పంపిస్తాను బయటికి. నీ ఇల్లు కట్టుకుంటున్నావు, నువ్వు అడుగుతున్నావు ఎవరినైనా? బంధువులు అడుగుతాకే ఇష్టపడరు కొంతమంది. ఉన్న దాంతో తృప్తి పడదాం. అలా అదే దేవాది దేవుడికి, రాజాది రాజు, ప్రభులకు ప్రభు, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైనటువంటి దేవుని మందిరం కడతాకి దేవుడు గుప్పలు విప్పాలి. కానీ నువ్వు అడుక్కుని మందిరం కడతాదంతా అవమానకరం లేదని పెద్ద అయ్యగారి విషయం నా విశ్వాసం. హల్లెలూయా. ఆ విశ్వాసాన్ని కట్టుబడిపోయాం తల్లి, ఆ విశ్వాసాన్ని కట్టుబడిపోయాం. దేవుడు ఎలా కట్టించారు ఆశ్చర్యం. ఆలోచిస్తాను ఇంటికి వెళ్ళిన తర్వాత. ఒక ఇల్లు కడతాకి ఇలాగ అయిపోతున్నారు, ఇన్ని లోన్లు తీసుకుంటున్నారు, ఇంతమంది అప్పులు తీసుకుంటున్నారు. దేవా ఎంత గొప్ప దేవుడు ప్రభువా, నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆయన నమ్ముకున్న ఎడల హల్లెలూయా. మా యొక్క స్వ అనుభవం మీద నేను చెప్తున్నాను తల్లి, ఆయన మీద మనం ఆధారపడతాం నేర్చుకోవాలి. నాన్న మన దేవుడు అడుక్కునేవాడు కాదని చెప్పండి. ఆ బాబు మంచి ప్రేమపూర్వకంగా అడిగారట, మేము మందిరము మంచిగా కట్టుకోవాలి కాబట్టి నేను వెళ్తానండి పాస్టర్ గారు, నేను వెళ్ళిన చోట అంతా కొద్దిగా వేలకు పైగా ఇస్తారే తప్ప తక్కువ ఇవ్వరు అని అన్నారట. ఆ బాబుకి సున్నితంగా తిరస్కరించారంట అయ్యగారు. హల్లెలూయా, హల్లెలూయా. అంత గొప్ప దేవుణ్ణి పెట్టుకుని నువ్వు అప్పుల కొరకు వడ్డీలు కట్టలేక ఆ అప్పు ఎందుకు చేస్తున్నానో మందసమ్మ దగ్గరికి వచ్చి మొర్ర పెడితే, హల్లెలూయా, హల్లెలూయా, మందసం దగ్గరికి వచ్చి మొర్ర పెడితే, ప్రభువా నిలవ నీడలేదు ప్రభువా, ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను ప్రభువా, నేను సహాయం చేయవా? నా ఆత్మీయ తండ్రి గృహాలు కట్టారు, మందిరము కట్టారు, పైన కట్టారు, ఇన్ని కట్టారు కదా, నా తండ్రికి సహాయం చేసిన దేవుడు, ఆ దేవుడు ఈ దేవుడు ఇప్పుడు ఎల్లప్పుడూ నిరంతరం ఉన్న దేవుడు కదా ప్రభు అని ఇల్లు గృహాలు ఇప్పుకొని మందిరం మరి ఇల్లు కట్టాలన్న వాళ్ళు ఎవరైనా ఇల్లు కట్టుకోకముందు మందిరం దగ్గరకు వచ్చి ఎవరైనా మోకరించి ప్రార్థన చేశారా తల్లి? ఇప్పేసిన తర్వాత కాదు మోకరించి ప్రార్థన చేయడం, స్లాబ్ పడలేదన్న తర్వాత కాదు స్లాబ్ మరి ప్రార్థన చేయడం. ఆ విప్పక ముందు ఎవరైనా ప్రార్థన చేశారా? చెయ్యు. ఇప్పుడు అప్పు పుట్టేలాగా ప్రార్థన చెయ్యండి అంటున్నాం. ఇక్కడ ఈ యొక్క పాస్టర్ గారి భార్య అలా చేయలేదు తల్లి.
హల్లెలూయా. యాజకుని మొర్రపెట్టింది, యాజకుని పాదాలు పట్టుకుంది, దేవుని పాదాలు పట్టుకుంది. అయ్యా, నా ఇద్దరు బిడ్డలే తీసుకెళ్ళిపోతున్నారు అయ్యా, నువ్వు తప్ప నాకు ఎవరో సహాయం చేసేవారు లేరయ్యా, నేను ఎలా బ్రతకాలయ్యా అని యాజకుని యొక్క ప్రవక్త దగ్గరకు వచ్చి సాగిలి పడిందట. అప్పుల్లో ఉన్నటువంటి నా బిడ్డ ఐశ్వర్యవంతురాలుగా చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వెవరి మీద ఆధారపడి ఉంటున్నావు? స్లాబ్ అయిపోగానే మేస్త్రుల మీద ఆధారపడి ఉంటున్నావా? సిద్ధాంతుల మీద ఆధారపడి ఉంటున్నావా? పెళ్ళి అవ్వగానే పెళ్ళి చేసుకోవాలనుకునేటప్పుడు ఆ సిద్ధాంతుల దగ్గరికి వెళ్ళి చూపించుకొని వచ్చి తర్వాత యాజకులను అడుగుతున్నావా? ఒక్కసారి ఆలోచన చేయండి తల్లి. మేము ఆ 2 పడవల మీద మేము అడిగేసి జీవిస్తే మేమంత ధైర్యంగా మీ ముందు చెప్పేవాళ్ళం కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా, అక్కడ నేను నివసించే వాళ్ళందరూ కూడా హిందువులే. అక్కడ ముసలావిడ ఏమంటున్నారో తెలుసా తల్లి? మీ దేవుడు గొప్పవాడు కనుక మీరు ఒంటరిగా ఇంట్లో ఉంటున్నారు అన్నారు. చప్పలు కొట్టి దేవుని మహిమపరుద్దాం, దేవుని మహిమపరుద్దాం. ఆమె నేను ఆరాధన చేసుకుంటుంటే తెల్లారేటప్పటికి నేను ఎప్పుడు బయటకు వస్తున్నానో చూస్తున్నారట ముసలైన. ఎవరో పిల్లలు వచ్చినట్టున్నారో అమ్మగారు పిల్లలతో మాట్లాడి పాటలు పాడుకుంటున్నారు అన్నారట. అప్పుడు నేను చెప్పాను ఒకే సాక్ష్యము, నా దేవునితో నేను సహజీవనం చేస్తానండి, నా దేవునితో నేను మాట్లాడుకుంటాను, నా దేవునితో నేను చెప్పుకుంటాను. మీకు పాటలు వినబడుతున్నాయి కదా, నా దేవునికి నేను ఆరాధన చేస్తున్నాను. చప్పలు కొట్టి దేవుని మహిమపరుద్దాము. ఆ కుటుంబం అనుకుంటున్నారు, ఇప్పుడు వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు. మా ఇంటి కోసం కూడా ప్రార్థన చెయ్యరానండి, మా ఇంటి కోసం కూడా మీరు ప్రార్థన చెయ్యండి. బాబు, మీ అయ్యగారి ఉద్యోగం విషయం చెప్పాను, మేము ఎలాగ ఇల్లు కట్టామో చెప్పాను, నా బిడ్డల్ని ఎలాగ ఆశీర్వదించారో చెప్పాను. అయ్యగారికి పోయినా మరి ఇన్ని సంవత్సరాలు ఒంటరిగా ఎలాగో ఉండగొట్టుకుంటారు, నా దేవుడు నాకు తోడుగా ఉన్నారని సాక్ష్యం చెప్పగలవా తల్లి? ఆ సాక్ష్యం చెప్పింది ఎలీషా దగ్గరకు వచ్చి. అప్పుల్లో కూరిపోయాను ఎలీషా, నేను అప్పుల్లో ఉన్నాను, నా బోధకుడా, నా యాజకుడా, నాకు సహాయం చెయ్యాలి, నీవు తప్ప నాకెవ్వరూ లేరు అని ఆయన మీద పడ్డప్పుడు, అలాగే మనము కూడా ఈ వాక్యం విన్న మనము కూడా ఆయన పాదాల మీద పడిపోవాలి. నీకు ఆపద వచ్చిన ఆయన పాదాల మీద, నీకు ఇరుకొచ్చిన ఆయన పాదాల మీద పడడం మనం నేర్చుకుంటే అప్పుల్లో కూడా నువ్వు అనేక మందికి అప్పు ఇచ్చేదానిగా నా దేవుడు చేస్తాడు, అనేక మందికి ఆశీర్వాదకరంగా నా దేవుడు నేను నిలబెడతాడు, అనేక మందికి దీవెనకరంగా నేను నిలబెడతాడు. హల్లెలూయా. ఆ స్థితికి మనం ఎదగాలి తల్లి. ఇదే వాక్యము అయ్యగారిని అంత ప్రభావితం చేసింది, మీ పెద్ద అయ్యగారిని. హల్లెలూయా. విశ్వాసముతో మనం ప్రార్థన చేయాలి. విశ్వాసముతో ఆయన మరి కుటుంబ వ్యవస్థను ప్రారంభించుకున్నారు. హల్లెలూయా. అదే విశ్వాసముతో 75 సంవత్సరాలు కాపాడుకుంటూ అదే నిరీక్షణ కలిగి ఆఖరు వయసులో కూడా, ఆఖరు సమయంలో కూడా అదే విశ్వాసాన్ని కాపాడుకున్నారు. హల్లెలూయా. అటు నాకు ఎంతో, అప్పుడు కలిసి వేసినా ఇప్పుడు నాకు ఎంతో ఆదరణ ఇస్తుంది. హల్లెలూయా. అవును, ఆయన కలుసుకుంటాను, ఎప్పటికైనా ఆయన కలుసుకుంటాను. కొంతకాలమే ఎడబాటు ప్రభువా అని నేను ఆ మాటల ఓదార్పు తెచ్చుకుంటా, ఆదరణ తెచ్చుకుంటా. నువ్వు కూడా వాక్యం విన్నా, నువ్వు కూడా నా ప్రభువు అప్పుల్లో కూడా నన్ను ఐశ్వర్యరాలుగా చేస్తాడు. ఎందుకోనంటే నా ప్రియ సంగమ, ఉంటే చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండమంటున్నారు. దేవుని మీద ఆధారపడి జీవించి ఆధారపడే దేవుడు ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారు. నీవు కూడా మనుషుల మీద ఆధారపడితే ఒకనాడు దిప్పిదారు తల్లి. దేవుని మీద ఆధారపడి మనం జీవించడం నేర్చుకోవాలి. ఈ వాక్యం విన్నా కూడా మరి గొలియాతు దేవుని మీద ఆధారపడ్డాడు, శత్రువైనటువంటి సాతాన్ని ఎదిరించాడు. నీకు అనేక శోధనలు రావచ్చు, యవ్వన కాలంలో ఉన్నావు, వృద్ధాప్యంలో ఉన్నావు, ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నావు. నువ్వు దేనిని బట్టి నువ్వు అతిశయించకుండా దేవుని బట్టి మన అతిశయ కారణం ఉండును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కొందరు వారి యొక్క గుర్రమ్మను బట్టి, వారికి డబ్బును బట్టి, వారికి ఉన్నటువంటి స్థితిగతులను బట్టి లోకాన్ని దేవుణ్ణి కూడా లెక్క చేయకుండా గర్వించే వారు లేకుండా ఉందురుగాక. దేవుణ్ణి అతిశయ కారణముగా ఉంచుకుందురుగాక. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తారు. దేవునిలో మనం ఉన్న ఎడల నా ప్రియ సంగమ, మీకు 2 చేతులు జోడించి నేను చెప్తున్నాను, మనం పరలోకమే వెళ్ళాలని. అయ్యగారు ఏ నెమ్మది పొందే స్థలానికి వెళ్ళారో, ఆ స్థలానికి నేను వెళ్ళాలి ప్రభువా.
ఈ వాక్యము చాలా బలపరిచింది. ఈ వాక్యాన్ని ఎత్తి పెట్టుకొని అనేక మంది ఇప్పటికి ఇంకా ప్రార్థన చేసే బిడ్డలు ఉన్నారు కనుక దేవుని స్తుతిస్తాను. ప్రార్థన పరిస్థితులు మార్చింది. సారేపతి విధవరాలు పరిస్థితులు మార్చింది. దావీదు పరిస్థితులు మార్చింది. ఈ యొక్క పాస్టర్ గారి భార్య ఆ యొక్క భక్తురాలి యొక్క మరి విశ్వాసము ప్రార్థన ఆమె పరిస్థితులు మార్చింది. హల్లెలూయా, హల్లెలూయా. నీ విశ్వాసం ఎలాగుందని పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్నారు. నాకు అషేరు గోత్రీకురాలును పనుయేలు కుమార్తెనైన అన్నాను ఒక ప్రవక్త ఉండెను. ఆమె కన్యత్వం మొదలు 7 ఏండ్లు పెనిమిడితో సంసారం చేసి బహుకాలం గడిచినదై 84 సంవత్సరములు ఎదువరాలయుండి దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. చాలు తల్లి, మీరు కేవలము భర్తతో 7 సంవత్సరాలే మాట్లాడుకుంది, ఆయనతో సహజీవనం చేసింది. ఉన్న సంవత్సరాలన్నీ ఎక్కడ గడిపిందట? ఆమె ఏమి పొందుకుంది చూసి ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. అంతట వారు ప్రభు ధర్మశాస్త్రము చొప్పున సమస్తము తీర్చిన పిమ్మట గలిలయలో నజరేతను ఊరికి తిరిగి వెళ్ళిరి. చాలు తల్లి, ఆమె దేవుని సన్నిధిలో మందిరంలో కనిపెట్టి ఆమె ఏం పొందుకుందంటే ఆ గడియలో లోపలికి వచ్చి కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో హల్లెలూయా, హల్లెలూయా. బాలుడైన యేసు ప్రభుని చూసిందట. బాలుడైన యేసు ప్రభుని చూసి ఇశ్రాయేలు విమోచన కొరకు వచ్చినటువంటి లోక రక్షకుడిని చూచి వచ్చే పోయే వారికి ఆతిథ్యం ఇస్తూ, వచ్చే పోయే వారికి వాక్యము చెబుతూ, వచ్చే పోయే వారికి ఆదరణ వాక్యాలు చెబుతూ, వచ్చే పోయే వారికి కూడా ప్రార్థనలు నడిపిస్తూ ఎక్కడుందట? మనం ఎక్కడుంటున్నాం? 7 సంవత్సరాలే భర్తతోటి ఉందట. నాకు ఈ లోకం వద్దు ప్రభువా, నువ్వు ఉంటే చాలయ్యా. మందిరానికి వచ్చే పోయేవారిని ప్రార్థన ద్వారా ఆదరిస్తానయ్యా. నాకులాగా భర్తను పోగొట్టుకున్న వాళ్ళని ఆదరిస్తానయ్యా. అప్పుల్లో ఉన్న వాళ్ళని ఆదరిస్తానయ్యా. ఇరుకులో ఉన్న వారి కోసం ప్రార్థన చేస్తానయ్యా. పిల్లలు లేని వరకు నేను ప్రార్థన చేస్తానయ్యా. అందుకే కావచ్చు ప్రభు అని నన్ను భర్తను ముందుగా తీసుకున్నావు, అందుకే నాకు ఈ మంచి అనుభవం నాకు పెట్టావు ప్రభు అని అన్న దేవారాత్రులు దేవుని మందిరంలో ఉందట. మనమైతే ఏలియ వలె రోషము కలిగి బ్రతకాల, బతకకపోతే యోధా వలె అమ్ముకొని చావాలా. అది క్రైస్తత్వం అంటే. యూదుల్ని, ఇశ్రాయేలు ప్రజల్ని దూషించి నానా మాట్లాడుతుంటే రోషం కలిగి అక్కడ ఎంతోమంది ఇశ్రాయేలు ఉన్నప్పటికీ కూడా రోషం కలిగి దేవుని పక్షముగా ఒక్క దావీదు, బాలుడైన దావీదు నిలబడ్డాడు. అక్కడ 40-50 మంది మరి ఆ దేవతలను పూజించేవారు మధ్య ఒక్క ఏలియా మాత్రమే నిలబడే రోషము కలిగి. ఎక్కడుంది నీ రోషము? ఇన్ని సంవత్సరాలు నీకు బోధించే బోధ వ్యర్థమైపోయిందే. మీ కొరకు కాచిన కన్నీరు మా కవినులలో సమాధానం ఇస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అమూల్యమైన వాక్యం వింటున్నారు నాయన. ఈ వాక్యం అపోస్తుల బోధల్లో విన్నాము, చదివాము. వినలేదు, చదివాము అంతే ప్రభా. ఆ బోధ మళ్ళీ మా సంఘంలో తీసుకొచ్చావు, ఒక్కడ మారలేదు నాన్న. నీ శరీరము దేవుడిచ్చిన శరీరము తల్లి, ఇందులో నీ దేవుడు ఆలయములుగా ఉండాలి, ఇందులో దేవుడు ఉండాలని ఇష్టపడుతున్నారు. కానీ నువ్వు ఎవరెవరినో తీసుకుని నీ బలాన్ని బట్టి, నీ అందాన్ని బట్టి ఒకనొకప్పుడు లెక్క అప్పగించాలని నా ప్రియ సంగమా. మార్చుకుందాం. దేవుడు ఉన్నవి లేనట్లుగా, లేని ఉన్నట్లుగా చేసే దేవుడు, ఆకలి దప్పుల్లో తృప్తి ఇచ్చే దేవుడు, అప్పులతో బాధపడుతున్న వాళ్ళకి మరి ఐశ్వర్యం ఇచ్చే దేవుడు. ఇంత మంచి దేవుడు మనము కలిగి ఉండి వాక్యము తెలియదంటే పర్వాలేదు, మీకు అన్నీ నేర్పబడుతున్నాయి తల్లి. ప్రార్థన ఏంటో, విజ్ఞాపన ఏంటో, స్వపరీక్ష ఏంటో, ఎలాగ విలపించాలో, ఎలాగ కన్నీరు కాచాలో, ఎలాగ అంగలార్చాలో, ఎలాగ పిల్లలు పెంచాలో, ఎలాగ భర్తని భార్యని మందిరానికి రాబట్టుకోవాలో మీకు మరి దానిమ్మ గింజలు ఒలిసి నోట్లో వేసి పెట్టినట్లుగా చెప్తున్నా. మీరు ఇంకా లోకాన్ని అనుసరిస్తున్న ప్రియ సంగమ. శ్రమ, వారికి శ్రమ, రాబోయే దినాల్లో శ్రమ అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ 3 వచనాలు, 3 కోసం నేను తీసుకున్న వచనాలను బట్టి, ఈ వాక్యాన్ని బట్టి ఈ మధ్యకాల సమయంలో నీ బ్రతుకు మార్చుకుంటే అది ఉన్నదంత పెంట తల్లి. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము తప్ప ఈ లోకంలో ఏది మనల్ని పరలోకం తీసుకెళ్దాం. ఆ 3 నువ్వు జయించిన ఎడలా
ఆ మూడు నువ్వు లోకంలో ఉన్నాయి జయిస్తే శరీరాశను జయించాలి, శరీరాన్ని చంపుకోవాలి, లోకాశను చంపుకోవాలి, నేత్రాశను చంపుకోవాలి. ఈ మూడు నువ్వు చంపుకోకుండా క్రైస్తవుడిగా క్రైస్తవురాలుగా నువ్వు చలామణి అవుతుంటే ఒకనొకప్పటికి నీ కొరకు అగ్ని ఆరదు, పురుగు చావదు, నీ కోసం వేచి ఉంది. కానీ మానవుల కోసం కాదు, ఆయన ప్రాణం పెట్టి ఆ రక్షించినటువంటి మానవుల కోసం కాదు. ఆ నిత్య నరకాగ్ని గర్వించి దేవుని మీద అసూయపడి కిందకి వేడినబడినటువంటి లూసిఫర్ కొరకు ఆ యొక్క అగాధము ఏర్పరచబడి ఉన్నది తప్ప నీ కొరకు నా కొరకు కాదు తల్లి. కానీ నేనే వెళతాను అందులో, ఈ లోకాన్ని జయించలేకపోతున్నాను అనుకున్నటువంటి మనము మంచి ప్రత్యక్షత కలిగినటువంటి వాక్యము యాజకులు నీకు వినిపించుచుండగా నువ్వు లోబడకపోతే శ్రమలో నువ్వే కుంతించుకుంటావు. నా ప్రియ సంగమ, ఏది కావాలో పరిశుద్ధాత్మ దేవుడు వివరించారు, నీకు తృప్తినివ్వడానికి నీకు వివరించారు. ఆకలి దప్పులు తీర్చడానికి నీకు పేద విధవరాలే మధ్యన పెట్టారు. దేవుని నామాన అవమానపరచకుండా గొలియాతని దావీదుని నీ ముందు పెట్టారు. పేద మరి యొక్క పాస్టర్ గారి భార్యని తీసుకొచ్చి అప్పుల్లో ఉన్నటువంటి నీవు ఎలాగ పైకి లేవాలో, దేవుని నామాన గణపరచాలో నీకు 3 స్త్రీలు పెట్టారు తల్లి. ఏ కోవకు చెందాలనుకుంటున్నావో ప్రార్థన చేసుకుని అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థించుకుందాం. ప్రతి